మాట్లాడుతున్నాడో, ఎలాగో తనని దేవుడు మార్చాడో ఈ యొక్క స్కిట్ రూపంలో మనం చూద్దాం. ముందుగా ఒక క్రైస్తవ్యుడు చాలా ఆనందంగా ఉన్నాడు. మరి తన యొక్క ఆనందానికి కారణం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ నెలంతా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ నెలలో క్రిస్మస్ పండుగ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క క్రైస్తవ్యానికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. తాను అన్యుడు, దేవుడి గురించి ఎరిగినటువంటి వ్యక్తి. మరి వీరిద్దరూ కూడా కాలేజీలో కలుసుకొని వారు ఒక సంభాషణ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సంభాషణ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఏంట్రా అంత ఆనందంగా ఉన్నావు ఈరోజు? అరే, నీకు తెలియదు కదా, ఈ నెల వస్తుంది అంటే మా ఇంట్లో అందరం హ్యాపీగా ఉంటామురా. ఎందుకురా అంత ఆనందం? అరే, ఈ నెలలో వస్తుంది కదా క్రిస్మస్ పండుగ కదా. ఈ నెలలో మేము డాన్స్ వేస్తాము, స్కిట్ వేస్తాము, డ్రామాలు వేస్తాము, ఇలాంటివి చాలా ఉన్నాయి అనుకో. అసలు క్రిస్మస్ అంటే ఏంట్రా? అరే, నీకు క్లారిటీ రావాలి అంటే రేపు నీకు బైబిల్ తీసుకొని వస్తాను. దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. అరే, నేను చర్చికి వెళ్ళను, పాటలు పాడను, ప్రార్థన ఎలా చేయాలో కూడా నాకు తెలీదు. అలాంటప్పుడు దేవుడు నాతో ఎలా మాట్లాడగలడు? అరే, దేవుడికి అసాధ్యం అంటుంది ఏదీ లేదురా. దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. చూడు, నీకున్న ప్రశ్నలన్నిటినీ దేవుణ్ణి అడుగు. సరేరా, నువ్వు చెప్పినట్టే కానీ. ఈ యొక్క క్రైస్తవ్యునితో మరి యొక్క స్నేహితుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. అరే, వాడి చేతికి బైబిల్ బాగానే ఇచ్చావు, మరి బైబిల్ చదివేటప్పుడు అర్థం అవ్వాలి కదరా. అరే, యేసు గురించి తెలుసుకోవాలనే ఒక చిన్న ఆశ ఉంది తన హృదయంలో. నేను కొంచెం నీరు పోసాను, అంతేకాదా వృద్ధి కలగ చేయువాడే దేవుడు. రోజు మాతో టైం స్పెండ్ చేసేవాడివి కదా, ఈరోజు అంత త్వరగా వెళ్ళిపోతున్నావు? నేను చదువుకోవాలమ్మా, అందుకే త్వరగా వెళ్ళిపోతున్నా. సరే నాన్న, మేమెవరం నిన్ను డిస్టర్బ్ చెయ్యం. ఈ యొక్క అన్యుడు తన యొక్క గదిలో వెళ్ళి మోకరించి ఇలాగ ప్రార్థన చేసుకుంటున్నాడు. తనకున్న ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత తాను బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తాడు. మొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం తాను చదువుతున్నాడు. ఇప్పుడు నా కొరకు పుట్టాడు, కళ్ళు తెరచుకున్నాను. మరియాకు దేవుని దూత ప్రత్యక్షమై ఇలాగును చెప్పింది. దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. నేనా కృప పొందితున్నా? ఏమిటది? ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడెను. అయ్యో, నేను పురుషుని ఎరుగని దాన్ని కదా,
ఇదెలా సాధ్యము? పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించితివి, కాబట్టి పుట్టబోయే శిశువు పరిశుద్ధ దేవుని కుమారుడు అనబడెను. నీ మాట చొప్పున జరుగునుగాక. అదేంటి, మరియ గర్భవతియా? ఇది ఎలా సాధ్యము? మేమెన్నడూ ఏకం కాలేదే. ఆమెని అవమానపరచక రహస్యంగా విడనాడాను. యోసేపుకు దేవుని దూత స్వప్నమందు ప్రత్యక్షమై ఇలాగు చెప్పు: దావీదు కుమారుడైన యోసేపు, మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. ఆమె పరిశుద్ధ ఆత్మ వలన గర్భము ధరించి కుమారుని కందును. ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ప్రభువు దూత చెప్పినట్టు జరుగునుగాక. ఏలో ఎన్నియలో కులమేలా ఉన్నది ఎన్నియలో. వినండహో, ఇందుమూలన ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, ప్రజా సంఖ్య రాయవలనని కైసారగస్తులు నిర్ణయించుట వలన మీరందరూ తమ తమ గ్రాములకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవలసింది ఆజ్ఞహో. ఏలో ఎన్నియలో కులమేలా ఉన్నది కలిసి నీలతో మోకరిల్లా కోసం వెతుకుదాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయన. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా నా భార్య మరియ గర్భం ధరించింది. ఆమె ప్రసవ వేదనతో బాధపడుతుంది. మీ ఇంట్లో చోటు దొరుకుతుందా? క్షమించయ్య అన్నయ్య, మా ఇంట్లో చుట్టాలు వచ్చి ఉన్నారు. మా ఇంట్లో స్థలం లేదు. నా భార్య ప్రసవ వేదనతో బాధపడుతుంది. మీ ఇంట్లో చోటు దొరుకుతుందా? మా ఇంట్లో చోటు లేదు, కానీ మా యొక్క పశువుల దొడ్డిలో చోటు ఉంది. మీరు అక్కడికి వెళ్ళండి. గుండె తడి తరిగి తరిగి నీరున్నది ఎంత దీనా
తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. తాను శాస్త్రులతో జ్ఞానులతో ఇలాగూ మాట్లాడుతున్నాడు. మహారాజుకి ప్రణామాలు. ఆసీనులు కండి. రాజా, యేసు అను రక్షకుడు పుట్టినాడంట కదా, తను ఎక్కడ ఉన్నాడు? ఏంటి? మేము తూర్పు దిక్కున నక్షత్రమును చూచి ఆయన్ని పూజించుటకు వచ్చితిమి. ఎవరెక్కడ? తక్షణమే శాస్త్రాలను ప్రవేశపెట్టుడి. రాజా, ఏమిటి మమ్మల్ని పిలిచారు? ఆసీనులు కండి. శాస్త్రులారా, క్రీస్తు ఎక్కడో జన్మించాడట కదా, మీ మీ గ్రంథాలలో ఎప్పుడైనా ఎక్కడైనా రాయబడి ఉన్నదా? రాజా, యేసుక్రీస్తు ప్రభువారు యూదయ బెత్లెహేములో పుడతాడని మోషే ధర్మశాస్త్రంలో ముందుగానే ప్రవక్త ద్వారా చెప్పబడింది. ఏమంటివి? యూదయ దేశపు బెత్లెహేమా? ఉడత ఊపులకు ఊడలు తెగవు, ఉడుకు నీళ్లకు ఇల్లు కాలవు. అసంభవం. సరే, స్పీడ్గా చేయాలన్నా, త్వరగా కానీ. యూదయ బెత్లెహేము నేలు పరమ పరాక్రమ వీరాతి వీరుడు హేరోదీయుడు నేనుండగా మరి ఒక రాజా అతల సుతల వితల తలాతల భూతల రాజ్య పరివేషింతుడనై కైసరియా ఐగుప్తు ప్రియమిత్రుడనై నిత్యం ప్రజావాళ్ళ చేత చేజేలు అందుకుంటున్న నాకు సాటివాడా, యుక్త యుక్తి కుయుక్తి రాజనీతిలో కయ్యుమునకు వియ్యుమునకు నేనెరుగుపరచు రాజనీతిలో నాకు సాటివాడా. తరతరములు ఈ దేశము నేనే పాలించవలను, ఇది ఏలిక కావలను. ఆ శిశువు తల తెగి పడవలే పడవలే. భయపడుకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకొని ఉండటం మీరు చూచెదరు. ఏంటి, ఇది నిజమా? మేము వెళ్ళి ఇప్పుడే బెత్లెహేములో చూచెదము. వారు జన్మించారు, లోకరక్షకుడు జన్మించాడు. హో శాంత ఎలా ఉన్నారు? ఏంటి మీరు మాట్లాడట్లేదు?